ఫేస్బుక్ అకౌంట్ అంటే ఫేస్బుక్ ప్రొఫైల్ని ఎవరైతే ప్రొఫెషనల్గా మంచిగా ఇయర్నింగ్ చేసుకోవాలి ఒక మంచి అకౌంట్తో అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసాను అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవి ఏంటివి, వాళ్ళకి ఫాలోవర్స్ అనేది రావాలి. సో ఫాలోవర్స్ రాకపోతే మనం పెట్టే ప్రతి పోస్ట్కి కూడా రియాక్షన్స్ అయినా వ్యూస్ అయినా కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసామంటే మన ఫస్ట్ టార్గెట్ అనేది మనకి ఫాలోవర్స్ రావడము. కానీ మీరు ఒకటి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఫేస్బుక్ ప్రొఫైల్లో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి 5000 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. కానీ 5000 వరకు మాత్రమే ఉంటే మన అకౌంట్ ఎక్కువ గ్రో అవుతుందా? లక్షలలో కోట్లలో కావాలి. మరి అలా రావాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం చేసే ఛాన్స్ అయితే వేరే అయితే ఉండదు ఇలా. ఎందుకంటే 5000 వరకు మాత్రమే మనం ఇన్వైట్ చేయడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. 5000 దాటింది అనుకోండి, మనం చేసేది ఏం లేదు, మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవడం తప్పితే ఇంకా మనం ఏం చేయడానికి ఉండదు. సో దీనివల్ల మనకి ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది చాలా డల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా డైలీ వందలలో వేలలో మీరు మీకు అకౌంట్కి ఫాలోవర్స్ని మీరు ఇన్వైట్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఫేస్బుక్ దగ్గర నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల ఫేస్బుక్ మనకి ఇది ఇవ్వలేదు అన్నప్పుడు మనం యాక్టివిటీస్ చేస్తే మన అకౌంట్ ఏమైనా అవుతుంది కదా అని బాధపడతారు కదా. సో అలాంటి అన్యూజువల్ యాక్టివిటీ కింద పడిపోకుండా క్లియర్గా రియల్ అయిన ఫాలోవర్స్ మనకి ఇన్స్టెంట్గా వస్తారు. అలా మీరు డైలీ ఎంతమందిని అయినా సరే మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు, దానివల్ల ఫుల్ ఫాలోవర్స్ వస్తారు. మరి ఆ బెస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఫేస్బుక్ అకౌంట్ని కొత్తగా క్రియేట్ చేసి ఫాలోవర్స్ రాక చాలా సఫర్ అయిపోతున్నారో క్లియర్గా వీడియోని మంచిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే మన వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇలాంటి బోర్డ్ అనే వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, ఆల్రెడీ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. ఫస్ట్ అయితే నేను నా ఫేస్బుక్ ప్రొఫైల్ దగ్గరికి అయితే నేను వచ్చేస్తున్నాను. చూడండి, ఇది మన ఫేస్బుక్ ప్రొఫైల్ శ్రీలత ఏ అని ఉంటుంది కదా, ఇది మన ఫేస్బుక్ ప్రొఫైల్. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎక్స్ట్రా అయిపోయారు, అంటే 5000 దాటిపోయి 22K ఫాలోవర్స్ రావడానికి రీజన్ కూడా సో నేను ఈ ఫాలో అవుతున్న ఈ టిప్స్ని బట్టి మాత్రమే మనకి 5000 తర్వాత కూడా మనకి ఎక్కువ ఫాలోవర్స్ అనేది వస్తున్నారు. సో అలా మనము ఎక్కువ ఫాలోవర్స్ని రాబట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి సో ఫస్ట్ మీరు ఇక్కడ మన సి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మన పర్ఫార్మెన్స్ అంతా కూడా మనకు చూపిస్తుంటుంది. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్వైట్ పీపుల్ టు కనెక్ట్ అని మనకి పేఅవుట్ అనే ఆప్షన్ కింద చూపిస్తుంది కదా. ఒకవేళ మీకు చూపించలేదు అనుకోండి, ఇక్కడ కింద మనకి సీ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్నే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ కింది వాటిలో మీకు ఇన్వైట్ పీపుల్ టు కనెక్ట్ అనేది మనకి చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మన వీడియోస్ ఇక్కడ 3 వీడియోస్ చూపిస్తుంది. 3 వీడియోస్ చూపించి ఇన్వైట్ అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఈ వీడియోకి ఎవరైతే లైక్స్ చేస్తూ ఉంటారో, అంటే లైక్ ఇప్పుడు లైక్ అనే కాకుండా రియాక్షన్స్ కూడా ఇస్తారు కదా అందులో ఉన్న ఇమేజెస్ని బట్టి, సో అలా ఎవరైతే మనకు రియాక్షన్స్ ఇచ్చి మనల్ని ఫాలో కాకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే క్లిక్తోని ఆ వీడియోలో ఎంతమంది రియాక్షన్స్ ఇస్తే అంతమంది, 10 అయితే 10, 100 అయితే 100, 1000 అయితే 1000, ఆ పీపుల్స్ అందరికీ కూడా ఒక్కటేసారి ఇన్వైట్ అనేది పోతుంది. సో ఏమని పోతుంది, వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈ అకౌంట్లో ఉన్న వీడియోస్ని మీరు లైక్ చేశారు కానీ పేజీని ఈ అకౌంట్ని మీరు ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవ్వండి లేదంటే లైక్ అయినా చేయండి అన్నట్టుగా పోతుంది. వాళ్ళు ఓకే మీద క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా మన ఫాలోవర్స్ అయిపోతారు. సో ఇలాగే ఇంకొక వీడియో కూడా చూపిస్తుంది. ఇక్కడ వీడియోకి ఉన్న రియాక్షన్స్ని బట్టి కూడా మనం ఇన్వైట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా ఇన్విటేషన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఎంతమందినైనా ఇన్వైట్ అనొచ్చు. మరి ఇక్కడ 3 వీడియోస్ మాత్రమే ఉన్నాయి, ఓకే థర్డ్ది కూడా నేను ఇన్వైట్ అన్నాను అయిపోతుంది. సో దీంతో మనకి వేల ఫాలోవర్స్ ఎలా వస్తారు అని అంటే ఇక్కడనే ఇంకొక చిన్న సింపుల్ ట్రిక్ అనేది ఉందండి. ఏంటంటే ఇక్కడ మనకి 3 వీడియోస్ చూపించేసింది. సో అందులో ఉన్న అక్కడ నుంచి మనకి రియాక్షన్ ఇచ్చిన మన వీడియోని లైక్ చేసిన వాళ్ళకి ఇన్వైట్ అనేది ఇచ్చాము. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఓకే అన్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు ఫాలోవర్స్గా మారిపోతారు. సో మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇన్వైట్ పీపుల్ టు కనెక్ట్ అని క్లిక్ చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ వేరే వీడియోస్ అనేది చూపిస్తుంది. అలాగా మనం మన వీడియోస్ని ఎవరైతే
రీసెంట్గా ఎన్ని ఓల్డ్ వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ వెళ్ళిపోతున్నారో వితౌట్ ఫాలో వితౌట్ లైక్తోని వాళ్ళందరివి కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ని మనకి చూపిస్తుంది. ఇలా మనము ఇన్వైట్ అనుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి సరిపోతుంది. మరీ ఇంత స్పాట్ ఫ్యూ సెకండ్స్లో కాకుండా ఒక 10 minutes 15 minutes ఇలా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చూడండి, అప్పుడు మీకు మంచిగా వీడియోస్ కనిపిస్తే అలా ఇన్వైట్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో డైలీ మన వీడియోస్కి వచ్చే లైక్స్ని బట్టి, ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్కి వస్తున్న లైక్స్ని బట్టి కూడా ప్రతి ఒక్కరిని కూడా మన వీడియోస్ చూసిన ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా మనము మన ఫాలోవర్గా మారిపోవడానికి మనం ఇన్వైట్ అనేది ఇవ్వచ్చు. ఇది మనకి అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఫేస్బుక్ ఇచ్చిన ఆప్షన్. మనము తప్పుగా మనము వెళ్ళైతే మనం చేయట్లేదు కాబట్టి సో మనం ఎంతమందిని అయినా సరే ఇన్వైట్ చేసుకోవచ్చు. అట్లా మనకి లక్షలు దాటినా కూడా మనం చేస్తూనే ఉండొచ్చు. మనకి ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతారు. సో ఈ ఫాలోవర్స్ అనేది కనుక మనకి ఎక్కువ రీచ్ అయింది అంటే మనం పెట్టే ఫోటోకి, లాంగ్ వీడియోకి, లైవ్ వీడియోకి, రీల్స్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. అలా వచ్చింది అంటే మానిటైజేషన్ సెటప్స్ అయిపోతూ ఉంటాయి, ఇయర్నింగ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి, పే అవుట్స్ అనేది $100 అనేది విడుదల అయిపోతూనే ఉంటుంది. ఒక చిన్న సింపుల్ ట్రిక్తో. సో చాలా బాగుంది కదా మరి. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.